అర పైసా విలువతో మొదలైన బిట్కాయిన్ విలువ 12 ఏళ్లలోపే $60,000 ఎలా పెరిగింది? క్రిప్టో కరెన్సీలో కింగ్ అయిన బిట్కాయిన్ రేసుగురందాగా పరుగులు తీస్తోంది. పట్టపగ్గా లేకుండా దూసుకెళ్తున్న డిజిటల్ కరెన్సీ. కేవలం బంగారం మాత్రమే కాదు, క్రిప్టో కరెన్సీ కూడా టాప్ గేర్ లో దూసుకుపోతుంది. ఒక సింగిల్ బిట్కాయిన్ వాల్యూ వచ్చేసి 60 lakhs. ఒక పర్సన్ కేవలం 2 పిజ్జాస్ 10,000 బిట్కాయిన్స్తో కొన్నాడంటే నమ్ముతారా? ఇది ఎలా పాసిబుల్? 2 పిజ్జాస్ 120 lakhsకి ఎవరైనా కొంటారా అని అనుకుంటున్నారేమో. అయినా ఒక బిట్కాయిన్ వాల్యూ 60 లక్షల అని షాక్ అయి ఉంటారు. ఈరోజు మనం ఫైనాన్షియల్ వరల్డ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడుకుందాం. బిట్కాయిన్. మీలో కొందరు దాని గురించి విని ఉంటారు, మరికొందరు విని ఉండరు. కానీ ఇంతకీ అదేంటి? ఇన్వెస్టర్స్ అంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తారు? అది ఎలా స్టార్ట్ అయింది? అండ్ దానివల్ల ఉండే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ మరియు 2 రియల్ లైఫ్ స్టోరీస్ కూడా షేర్ చేస్తాను. మరియు ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని కూడా తెలుస్తుంది. వీడియో చివరి దాకా మీకు బిట్కాయిన్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి. చలో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ముందు మనం బిట్కాయిన్ అంటే ఏమిటి అని అర్థం చేసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే బిట్కాయిన్ ఒక డిజిటల్ కరెన్సీ సతోషి నకామోటో అనే వ్యక్తి 2009లో క్రియేట్ చేశారు. అండ్ ఇది ఒక పీర్ టు పీర్ ఎలక్ట్రానిక్ క్యాష్ సిస్టమ్ లాగా డిజైన్ చేశారు. బిట్కాయిన్లో కూల్ థింగ్ ఏంటంటే అది డీసెంట్రలైజ్గా ఉంటుంది. ఏ బ్యాంక్స్ అండ్ గవర్నమెంట్స్ లేకుండా అది ఆపరేట్ అవుతుంది. అంటే మనం మీడియేటర్స్ లేకుండా బిట్కాయిన్ని డైరెక్ట్గా మన అకౌంట్ నుండి వేరే వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. 2008లో సతోషి నకామోటో ఒక పీర్ టు పీర్ ఎలక్ట్రానిక్ క్యాష్ సిస్టమ్ గురించి పేపర్ పబ్లిష్ చేశారు. తర్వాత 2009లో మొదటి బిట్కాయిన్ ట్రాన్సాక్షన్ జరిగింది. ఆ టైంలో బిట్కాయిన్ వాల్యూ చాలా తక్కువ ఉండేది, కొన్ని సెంట్స్ మాత్రమే. కానీ బిట్కాయిన్ పొటెన్షియల్ చూసిన వాళ్ళకి అది చాలా హెల్ప్ అయింది. 2021లో బిట్కాయిన్ ప్రైస్ $60,000 క్రాస్ చేసి పీక్కి వెళ్ళింది. కానీ ఇంతకీ బిట్కాయిన్ వాల్యూ ఎందుకు పెరిగిందని డౌట్ పడుతున్నారా? రైట్, ఇప్పుడు మనం అది ఎలా స్టార్ట్ అయింది, ఇంకా ఫ్యూచర్లో ఏం ఇంపాక్ట్ ఇస్తుందో తెలుసుకుందాం. 2009 to 2010లో బిట్కాయిన్ కొంచెం కూడా గ్రో కాలేదు. కానీ ఆఫ్టర్ కొన్ని ప్రమోషన్స్ బిట్కాయిన్ గ్రోత్ 2011లో స్టార్ట్ అయింది. ఆ టైంలో బిట్కాయిన్ గ్రోత్ తెలిసిన వారు ఫ్యూచర్ గురించి ప్రెడిక్ట్ చేసి ఇన్వెస్ట్ చేశారు. అండ్ లాంగ్ టైం వెయిట్ చేసి బిలియనర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరికొందరు ఓపిక లేక బిట్కాయిన్ని చాలా లో ప్రైస్కి అమ్మేశారు. కానీ 2017లో చాలా పెద్ద ప్రాఫిట్ వచ్చింది. అప్పుడు బిట్కాయిన్ ప్రైస్ ఆల్మోస్ట్ $20,000 టచ్ అయింది. అప్పటి నుండి ఇన్వెస్టర్స్ చాలా ఇంట్రెస్ట్ చూపించారు అండ్ బిట్కాయిన్ ర్యాపిడ్గా గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ ఆఫ్టర్ 3 years ద బిగ్గెస్ట్ గ్రోత్ ఆఫ్ బిట్కాయిన్ 2021లో వచ్చింది. అప్పుడు వాల్యూ $60,000 క్రాస్ అయింది, అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 50 lakhs. ఆఫ్టర్ దట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. మరియు కోవిడ్-19 సమయంలో ఇన్ఫ్లేషన్కి సొల్యూషన్ అని కన్సిడర్ చేశారు. ఇన్ఫ్లేషన్ డేంజర్లో ఉందని ఇన్వెస్టర్స్ బిట్కాయిన్ని సేఫెస్ట్ అసెట్గా పేరు ఇచ్చారు. బిట్కాయిన్ ఇంత ఫాస్ట్ అండ్ ర్యాపిడ్గా గ్రో అవ్వడానికి స్కేర్సిటీ ఆఫ్ బిట్కాయిన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మన వరల్డ్లో ఓన్లీ 21 మిలియన్ బిట్కాయిన్స్ మాత్రమే ఉన్నాయి. బిట్కాయిన్ని జనరేట్ చేయాలి అంటే మైనింగ్ చేయాలి. 3 బిట్కాయిన్స్ మైనింగ్ చేయడానికి 64 lakhs words per hour పవర్ కన్జ్యూమ్ అవుతుంది, విచ్ కాస్ట్ ఆల్మోస్ట్ $11,000 per hour. సో దిస్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్స్ అల్టిమేట్ గ్రోత్. బిట్కాయిన్తో ప్రాఫిట్ వచ్చిన వారితో పాటు లాస్ అయిన వారు కూడా ఉన్నారు. లాస్ ఎలా అంటారా? ఇప్పుడు మనం 2 బిట్కాయిన్ ఇన్వెస్టర్స్ రియల్ స్టోరీస్ గురించి తెలుసుకుందాం. ఒకరు హ్యాపీ అయితే మరొకరు సాడ్. ఫస్ట్ హ్యాపీ ఇన్వెస్టర్ గురించి తెలుసుకుందాం. టైలర్ హోవర్డ్ ఇంకా అతని తమ్ముడు ఇద్దరు కలిసి 2013లో $11 million బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేశారు. ఆ టైంలో బిట్కాయిన్ ప్రైస్ $120 ఉంది. వాళ్ళు బిట్కాయిన్ యొక్క గ్రోత్ని ప్రెడిక్ట్ చేసి చాలా లాంగ్ టర్మ్ దాకా వెయిట్ చేశారు. అండ్ ఇప్పుడు మనకు రిజల్ట్ తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళ బిట్కాయిన్స్కి కొన్ని బిలియన్స్లో వాల్యూ ఉంది. అండ్ వాళ్ళ దగ్గర అరౌండ్ 70,000 బిట్కాయిన్స్ ఉన్నాయి. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ జేమ్స్ హావెల్స్ అనే ఒక బ్రిటిష్ కంప్యూటర్ ఎక్స్పర్ట్ 2009లో 7,500 బిట్కాయిన్స్ మైన్ చేశాడు. 2013లో తాను యాక్సిడెంటల్లీ తన హార్డ్ డ్రైవ్ని పారేశాడు. లేటర్ బిట్కాయిన్లో గ్రోత్ రాగానే తాను కేసు పెట్టాడు అండ్ తన హార్డ్ డ్రైవ్ని వెతకడం స్టార్ట్ చేశారు. ఇది చాలా పెద్ద స్టోరీ. ఒకవేళ పూర్తి డీటెయిల్స్ కావాలి అంటే జేమ్స్ హావెల్స్ అని కమెంట్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. అసలు బిట్కాయిన్ ఎలా పనిచేస్తుంది అండ్ ఎలా ఇన్వెస్ట్ చేయాలో చూద్దాం. బిట్కాయిన్ టెక్నాలజీ బిహైండ్ బ్లాక్ చైన్ అనే సిస్టమ్. బ్లాక్ చైన్ అనేది ఒక డిజిటల్ లెడ్జర్. అక్కడ ప్రతి ట్రాన్సాక్షన్ రికార్డ్ అవుతుంది. అది డీసెంట్రలైజ్ చేస్తుంది అండ్ సెక్యూరిటీ కూడా ఇస్తుంది. ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేసే వాళ్ళని మైనర్స్ అంటారు. మైనర్స్ ఒక పవర్ఫుల్ కంప్యూటర్ యూజ్ చేసి పజిల్స్ లాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు అండ్ ట్రాన్సాక్షన్స్ కన్ఫర్మ్ చేస్తారు. అలా చేస్తుంటే వాళ్ళకి కొత్తగా బిట్కాయిన్ లభిస్తుంది. అలాగే బిట్కాయిన్ లిమిటెడ్ సప్లైలో ఉంటుంది.
అండ్ ఇది బిట్కాయిన్ నెట్వర్క్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు బిట్కాయిన్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకుందాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ఇన్వెస్టర్స్ ఈజ్ బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా. బిట్కాయిన్ వాలటైల్గా ఉంటుంది, అంటే ఎంత ఫాస్ట్గా ప్రైస్ పెరుగుతుందో అంతే రిస్క్ ఉంటుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 days బ్యాక్ 1 బిట్కాయిన్ వాల్యూ వచ్చేసి 60 lakhs ఉంది, బట్ టుడే 58 lakhs ఉంది. సో ప్రైస్లో అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. కొంచెం రిస్క్ టాలరేట్ చేయగలిగే వాళ్ళకి ఇది ఒక ఆప్షన్గా ఉండొచ్చు. బెస్ట్ టైం గురించి చెప్పడం కష్టం, కానీ ప్రైస్ డిప్స్ చూసిన తర్వాత బై చేయడం హెల్ప్ చేయొచ్చు. డాలర్ కాస్ట్ తక్కువ ఉన్న టైం చూసి ఇన్వెస్ట్ చేయడం ఒక మంచి ఐడియా. ఫైనల్గా మీ డెసిషన్ మీ గోల్స్, రిస్క్ టాలరెన్స్ మరియు బిట్కాయిన్ ఫ్యూచర్ గురించి మీ బిలీఫ్ మీద డిపెండ్ అవుతుంది. రీసెర్చ్ చేసి స్టార్ట్ చేయండి. సో మీకు కూడా బిట్కాయిన్ కొనడంలో ఇంట్రెస్ట్ ఉంటే నేను సింపుల్గా ప్రాసెస్ చెప్తాను, అది ఫాలో అవ్వండి. డీటెయిల్గా కావాలంటే అది ఒక వీడియో అయిపోతుంది. ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ సెక్షన్లో ప్రాసెస్ అని కమెంట్ చేయండి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ టాపిక్. సో బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ముందుగా మీకు వాలెట్ కావాలి. బిట్కాయిన్ వాలెట్ అంటే మీ కాయిన్స్ని స్టోర్ చేసే డిజిటల్ టూల్. కొన్ని ఆన్లైన్లో ఉంటాయి మరియు కొన్ని ఆఫ్లైన్లో కూడా ఉంటాయి, ఎక్స్ట్రా సెక్యూరిటీ కోసం. నెక్స్ట్ ఒక ట్రస్టెడ్ ఎక్స్చేంజ్ చూస్ చేసుకోండి, లైక్ కాయిన్బేస్ ఆర్ బినాన్స్. ఇక్కడ మీరు బిట్కాయిన్ని బై అండ్ సెల్ ఆర్ స్టోర్ చేసేయచ్చు. గమనించాల్సింది ఏంటంటే మీరు మీ ప్రైవేట్ కీస్ సెక్యూర్గా పెట్టుకోవాలి అండ్ స్కామ్స్ అవాయిడ్ చేయాలి. నా ఒపీనియన్ ప్రకారం బిట్కాయిన్ కరెన్సీలో స్కేర్సిటీ ఆఫ్ బిట్కాయిన్స్ ఉన్నప్పటి దాకానే దాని వాల్యూ పెరుగుతుంది. వన్స్ మైనింగ్ ప్రాసెస్ని ఫాస్ట్ చేసి అన్లిమిటెడ్ బిట్కాయిన్ జనరేట్ అయితే మాత్రం వాల్యూ చాలా ఈజీగా పడిపోతుంది. మీ ఒపీనియన్స్ ఏంటి? బిట్కాయిన్ వాల్యూ ఫ్యూచర్లో పెరుగుతూ పోతుందా లేదా తగ్గుతుందా? మీరు బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారా, లేదా వేరే ఏదైనా క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారా? కమెంట్స్లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.